టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరాకు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. టిడ్కో ఇల్లు పూర్తి చేయాలంటే 7,000 కోట్లు కావాలని మంత్రి వివరించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు చేసి వాటిని పక్కదారి పట్టించారని నారాయణ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 2019 మధ్య సుమారుగా 7 లక్షల టిడ్కో ఇల్లు ప్రతిపాదించామన్న మంత్రి నారాయణ, వైసీపీ అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాని విమర్శించారు. 2 లక్షల టిడ్కో ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయాని విమర్శించారు. అయితే ఎంత ఖర్చయినా సరే మహిళలకు టిడ్కో ఇల్లు అందించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని, ఈ క్రమంలోనే ఈ దసరాకి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని నారాయణ ప్రకటించారు. మరోవైపు పేదలకు సరసమైన ధరలోనే పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో టిడ్కో ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APTIDCO పేరుతో ఈ కార్యక్రమాన్ని 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, తక్కువ ఆదాయ వర్గాలకు 300 నుంచి 365 లేదా 430 చదరపు అడుగుల పరిమాణాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వన్నారు. 300 చదరపు అడుగుల ఇళ్లను పేదలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే 365 చదరపు అడుగుల ఇళ్లకు 4 లక్షలు, 430 చదరపు అడుగుల ఇళ్లకు 4,65,000 ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో 3 లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో అందించన్నాయి. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి పొందింది. వీటిలో 3,13,832 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం ఆలస్యమైందని ఆరోపణలు ఉన్నాయి. ఇక 2023 నాటికి 2,50,000 ఇండ్లు నిర్మాణం పూర్తి కాగా భూమి సమీకరణ మౌలిక సదుపాయాల కొరత వల్ల మిగతా చోట్ల టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. అయితే 2024 ఎన్నికల్లో గెలిచిన, అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం 2025 జూన్ 12 నాటికి 1,18,000 ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 102 కోట్ల నిధులను బ్యాంక్ బకాయిల కోసం విడుదల చేసింది. ఇక టిడ్కో ఇళ్లను గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందులో పాఠశాలలు, ఆసుపత్రులు, కమ్యూనిటీ హాళ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కొత్త రేషన్ కార్డు కోసం, మార్పులు చేర్పుల కోసం అప్లికేషన్లు వస్తున్నాయి. అయితే ఈ రేషన్ కార్డు ప్రక్రియలో భాగంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సరిగా లేకపోవటం సమస్యలు వస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా వివాహం చేసుకున్నవారు, పిల్లలను చేర్చాలనుకునేవారు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. మ్యారేజ్ సర్టిఫికెట్ నిబంధన తొలగించినా సాఫ్ట్వేర్లో మార్పులు లేకపోవటంతో దరఖాస్తులు ఆన్లైన్ కావడం లేదంటున్నారు. ఆధార్ కార్డులో చిరునామా వేరుగా ఉన్నా ఇబ్బంది తప్పడం లేదని, ఈ సమస్యలు పరిష్కరించాలని జనాలు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించడం, అడ్రస్ మార్పులు, అనర్హులు కార్డులు తిరిగి ఇచ్చేకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. దీంతో చాలామంది గ్రామ, వార్డు సచివాలయాలకు వస్తున్నారు.